భారత్ మోడల్కు తొందరేం లేదు, ముందు మీ పనిని మీరు సరిగా చేయండి అంటూ పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్కు మాజీ ప్లేయర్ కీలక సూచన చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా మెగా టోర్నీలో చిత్తవ్వకుండా ఉండేందుకు టీమిండియా ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో ఆడిస్తుంది. అంతేకాకుండా రోహిత్ శర్మను కాకుండా ఇటీవల ఎక్కువగా టీ20లో హార్దిక్కు సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఇలా వేర్వేరుగా జట్లను సిద్ధం చేసింది. ఇదే నమూనాను పాకిస్తాన్ కూడా చేయాలని పలువురు సూచించారు. కానీ ఆ జట్టు మాజీ ఆటగాడు మాత్రం అలా కాదంటూ స్పందించాడు. ఇంతకీ టీమిండియా మోడల్ చూసినట్లయితే 3 ఫార్మాట్లకు 2 కెప్టెన్లు, 2 జట్లు. ఇది టీమిండియా మోడల్. రోహిత్ శర్మ నాయకత్వంలో వన్డేలు, టెస్టులను ఆడే భారత్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20లు ఆడుతుంది. మిషన్ 2024లో భాగంగా హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలను మేనేజ్మెంట్ అప్పగించింది. భారత్ మోడల్ను అంతర్జాతీయంగా పలువురు మాజీ క్రికెటర్లు అభినందించారు. మరికొందరేమో అలా మార్పులు చేసుకుంటూ పోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే నమూనాను దాయాది దేశం పాకిస్తాన్ కూడా అవలంబించాలని ఆ జట్టు మాజీలు సూచించారు. అయితే పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. టీమిండియాను అభినందిస్తూనే పాకిస్తాన్ జట్టుకు చురుకలు అంటించాడు. పాకిస్తాన్ను ఉద్దేశిస్తూ, ఫస్ట్ మీరు మొదటి జట్టుని సరిగ్గా తయారు చేయండి. ఇలా దేశవాళీ క్రికెట్లో 2-3 టీంలను 2018-19 ముందు కూడా తయారు చేశారు. పాకిస్తాన్లో డొమెస్టిక్ క్రికెట్ చాలా సంపన్నమైంది. నేను చాలా ఏళ్ళు ఆడాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఒక్క జట్టును తయారు చేయడమే పాకిస్తాన్ మేనేజ్మెంట్కు గగనంగా మారింది. 6 జట్లతో ప్రయోజనం ఉంటే ఫవాద్ ఆలం చాలా సంవత్సరాల తర్వాత పునరాగమనం చేసేవాడే కాదు అని కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ గతేడాది ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ కు తీసుకెళ్లడంలో ఆ జట్టు సారథి బాబర్ అజం కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల వరుసగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో ఘోర ఓటమితో తీవ్రంగా విమర్శల పాలయ్యాడు. గత సీజన్లో మొత్తం 8 టెస్టులను ఆడిన పాకిస్తాన్ 4 ఓడిపోయి మరో 4 డ్రాగా చేసుకుంది. కనీసం ఒక్క మ్యాచ్ ను కూడా గెలవలేక చతికిలే పడిపోయింది. దీంతో బాబర్ అజం కెప్టెన్సీపై వేటు వేయాలని, జట్టులో సమూల మార్పులు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe for more videos. Daily Dose YouTube channel.